రేపటి రోజున మనమైనా సరే భక్తిగా బ్రతికి చచ్చిపోయామనుకోండి, మనకి అబ్రహామును కూడా చూడగలుగుతాం. ఆ కృప దేవుడు మనకిస్తున్నాడు. ఆమేన్. ఎందుకో తెలుసా? ఆత్మలో లీనమైనప్పుడు అదృశ్యమైన సంగతులు దృశ్యరూపకంగా కనబడతాయి. ఆత్మలో ఆనందిస్తూ ఉన్నప్పుడు జీవితాలు ఆత్మ సంబంధమైన విషయాలలో ఫలభరితంగా వర్ధిల్లుతాయి. అందుకే ఇక్కడ వ్రాయబడిన ఈ మాట ఏమని తెలియచేస్తూ ఉన్నాడు అంటే, ఇక్కడ ఏలియా వచ్చిన సంగతి మీరు ఒకటి ఆలోచించండి, అపార్థం చేసుకోకుండా. మీ తాత వాళ్ళ నాన్న మీకు తెలుసా? అసలు ఒకవేళ ఆయన లేచి మీ ముందుకు వచ్చినా ఆయన ఎవరో మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేరు. అలాంటిది కొన్ని తరముల క్రితం ఉన్నటువంటి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మోషేని ఎలా గుర్తుపట్టగలిగారు? అదే దేవుని యొక్క మహిమ. ఎందుకో తెలుసా? ఆనాటి మనుషులను కూడా ఈనాడు మన కళ్ళతో చూసినట్లుగానే మనం ఆత్మలో వారిని చూడగలుగుతామనే సత్యాన్ని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. మాది ఒంగోలు అండి. నా పేరు మణికుమారి. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. నేను తలస్నానం చేసిన వెంటనే నాకు జలుబు చేసి ఆయాసంగా ఉండేది. చలికాలం వచ్చిందంటే బాగా ఇబ్బంది పడేదాన్ని. గుండెలు పట్టేసినట్టు, ఊపిరాడక చాలా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఇక్కడ క్రిస్తురాయ వారి దగ్గర ప్రార్థన చేయించుకొని అభిషేకం పొందుకున్న తర్వాత నాకు ఆయాసం నుంచి విడుదల కలిగింది. అంత మాత్రమే కాదు, నా 2 పిల్లలు డాక్టర్ చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా భర్త మారాడు. మా కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. దేవుని బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాను. క్రిస్తురాయ వారి గారికి నిండైన వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు ప్రేమలత. మా కొడుకు ఇంజనీరింగ్ చదువుకున్నాడు. చదువు అయిపోయింది కానీ ఉద్యోగం రాలా. ఉద్యోగం కోసం 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. 1 సంవత్సరం తిరిగిన తర్వాత ఉద్యోగం కావాలంటే ₹1,00,000 కట్టమన్నాడు. నా బంగారం తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టి ₹1,00,000 తెచ్చి ఇచ్చాను కానీ వాళ్ళు ఉద్యోగం ఇవ్వాల. అడుగుతూ ఉంటే ఇస్తామయ్యా ఇస్తామంటున్నారు, ఇవ్వట్లా. ఇక మేము నిర్ణయించుకున్నాము, ఇక్కడ ప్రార్థన కోటాలు జరుగుతున్నాయి, అక్కడ కనిపోయి దేవుడిని అడుక్కుందాం ఇస్తారని అనుకున్నాను. ఇక్కడ ప్రార్థన కోటాలకి వచ్చాము. ఫస్ట్ నెలలోనే అయ్యగారు చెప్పాడు, 7 నెలలు క్రమం తప్పకుండా రండి, మీకు దేవుడు సహాయం చేస్తాడన్నాడు. 7 నెలలకు క్రమం తప్పకుండా వచ్చాము. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 45,000 జీతము. మొదటి నెలలో వచ్చిన జీతము దేవుని కానుకిస్తున్నాను. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం JK ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నర్సరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.